నల్లా న్యూస్ ఛానల్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీపీసీసీ లేబర్ సెల్ నూతన నియామకాలు. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వారి ఆదేశాల మేరకు ఈరోజు టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ రాంబాగ్ ప్రకాష్ గౌడ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ లేబర్ సెల్ సమావేశంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన లేబర్ సెల్ నియామకాలు చేపట్టడం జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీపీసీసీ లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కర్కాల ఉపేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా మండల సంపత్ కుమార్ గౌడ్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షులుగా కావలి గోపాల్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం టీపీసీసీ లేబర్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా సాయిపేట మల్లేష్లను నియమించారు. నియామక పత్రాలు టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ రాంబాగ్ ప్రకాష్ గౌడ్ అందజేశారు. మాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన టీపీసీసీ లేబర్ సెల్ చైర్మన్ ఆర్ ప్రకాష్ గౌడ్కి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు కాంధాడి సుదర్శన్ రెడ్డికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కార్మిక విభాగం బలోపేతం చేస్తూ కార్మికుల సామాజిక న్యాయం సమస్యల పరిష్కారానికి పోరాడతామని, అలాగే భవన నిర్మాణ, ఇతర నిర్మాణ రంగ కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగాలకు చెందిన అర్హులైన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, టీపీసీసీ లేబర్ సెల్ తరపున తమ వంతు సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు ఆర్ సుజిత్ గాంధీ, లేబర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్పిడి భాస్కర్, కోఆర్డినేటర్ సోషల్ మీడియా సాయిపేట శ్రీనివాస్, అశోక్ రెడ్డి, నవీన్, ముదిరాజ్, ప్రశాంత్, గుండా వినోద్ కుమార్, ఎండి నయీం, సన్నీ, ధనేష్ తదితరులు పాల్గొన్నారు.